నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చిన. హాయ్ హలో, ఎలా ఉన్నారు? ఓకేనా? ఇదిగోండి, ఓకే. ఇది మనం మాట్లాడుకున్న వెహికల్. సో వెహికల్ అయితే వచ్చేసింది. మన వెహికల్లో అన్నీ మనం ఏ అయితే తెచ్చుకున్న థింగ్స్ అవి ఉన్నాయో అవన్నీ ఇందులో పెట్టేసాము. ఒకసారి చూపిస్తాను. సో ఇదిగోండి, బెంజ్ రేంజ్. మా నాన్న అంటేనే బెంజ్ రేంజ్. ఇదిగోండి మమ్మీ, అమ్మగారు అక్కలు. ఇదిగోండి లోపల వెహికల్ వచ్చేసి మంది బ్యాగ్స్. ఇది వచ్చేసి బెడ్. సో బ్యాగులు అన్నీ సర్దేసాము, మొత్తం పెట్టేసాము ఎక్కడ అక్కడ. సో అంటే ఇంకా వెహికల్ స్టార్ట్ అవ్వలేదు కదా, ప్రజెంట్ వాళ్ళకి అలాగే ఉంటుంది. బ్రదరు, నీ పేరేం పేరున్నా? విజయ్. బ్రదర్ పేరు విజయ్. ఇక నుంచి మన ఈ 5 రోజుల ట్రిప్లో మన ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటి వ్యక్తి ఇప్పుడు మా బావ వస్తున్నాడు, మొత్తం అంత పరిశీలిస్తున్నాడు. సో వెహికల్ ఇది టూర్స్ అండ్ ట్రావెల్స్. బాగుంటుంది ఈ వెహికల్, సూపర్గా ఉంటుంది. మా నాన్న ఏరి కోరుకున్నాడు, ఇదైతేనే వెళ్దాం, ఇదైతేనే వస్తా అని చెప్పేసి మా నాన్న ఫిక్స్ చేశాడు. ఆయన అనుకున్న దాని ప్రకారం ఖచ్చితంగా ఇదే మాట్లాడాము. అన్నయ్య వదిన ఇద్దరు వచ్చేసారు. సో ఇది పరిస్థితి. మన వెహికల్ అయితే టైం కూడా ఇక 5 o'clock అవుతుంది. అజా కూడా ఇస్తున్నారు అక్కడ. సో మనం ఇక బయలుదేరదాము. అందరం వచ్చేసినట్టే. సో ఇక బయలుదేరటమే ఆలస్యం. సో బయలుదేరదాము. ఇక ఇక్కడ బయలుదేరితే మనం ఇక్కడ నుంచి ఇక వెల్లంగిని వెళ్ళాలి. వెల్లంగిని వెళ్ళేదాకా మన వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి. కాకపోతే ఈ విండో ఏదైతే ఉందో ఈ విండోలో నుంచే తీయాలి కొన్ని వీడియోస్ అన్నీ. మనము అంతా ఫుల్ గ్లాస్డ్ అనమాట ఇది. సో గ్లాస్లో నుంచే తీయాలి మనం ఏదైనా కానీ. ఓకేనా? సో వెహికల్ అయితే బయలుదేరిపోయింది. అందరం ఎక్కాము. చేసే ఉంది. ఇది ఫ్యామిలీ. చాలా కాలంగా అనుకున్నాం దాన్ని, అయితే ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫినిష్ చేస్తున్నాం. ఓకే మరి దోస్తులు, పోయే కొద్దీ ఇక వీడియోలు వస్తూనే ఉంటాయి, నేను తీస్తూనే ఉంటా, మీరు చూస్తూనే ఉండండి. ఓకేనా? మనం నెల్లూరు దాకా అయితే వచ్చామండి. నెల్లూరు దాకా వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీగా 8:30 అట్లా అవుతుంది. పిల్లలు ఇక మళ్ళీ పడుకుంటున్నారు, ఆకలి అవుతుంది అన్నారు కాబట్టి. సో ముందు మనం ఫుడ్కి ఇక్కడ ఆపాము. సో ఫుడ్ తినేసి మళ్ళీ బయలుదేరదాము. ఎందుకంటే డ్రైవర్ కూడా తమ్ముడు ఉన్నాడు కదా, సో అతను కూడా తినాలి. తను తింటే ఇక అందరు దిగుతున్నారు చూడండి. సో మన వాళ్ళు అంత దిగుతున్నారు చిన్నగా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇక్కడ నుంచి వాష్రూమ్స్కి వెళ్ళే వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళిపోయి ఫుడ్ ఇక ఫుడ్ అక్కడ లోపల ఉందంట. సో మనం అక్కడికి వెళ్ళేసి ఫుడ్ తిన్నాము. తినేసి ఇక మళ్ళీ ఇక ఎక్కామంటే ఇక వెళ్ళిపోవటమే. చెన్నై వెల్లంగిని దాకా వెళ్ళిపోతాము. ఇక మధ్యలో ఎక్కడ ఆగేది లేదు. గుడ్ మార్నింగ్ అందరికీ. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా 3:45 అవుతుంది. ప్రజెంట్ మేము ఇప్పుడు వచ్చేసి పాండిచేరిలో ఉన్నాము. సో పాండిచేరిలో ఊర్లో నుంచి ఊరు దాటి మనం ఊరు బయటికి వెళ్ళి వచ్చేసాము. సో ఇక్కడైతే ఒక 5 minutes ఆపుదామని చెప్పేసి ఆపాము. ఎలా ఉందంటే పాండిచేరి ఇది కేంద్ర పాలిత ప్రాంతం అంటారు, కేంద్ర బాధిత ప్రాంతం ఏదో అంటారు అదే. సో అక్కడైతే ఉన్నాం ప్రజెంట్. నాకైతే నోరు తిరగట్లేదు అది చెప్పడానికి. అక్కడైతే ఉన్నాము. సో ఇది దాటి ఇక మనం వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి మనకి ఇంకా అప్రాక్సిమేట్గా
ఒక 2 hours అట్లా పడుతుంది అనుకుంటా. సో ఇంక ఇక్కడ నుంచి మనం వెలంగిని. ఓకేనా? గుడ్ మార్నింగ్. వెలంకిని వచ్చేసామండి. సో ఇది వచ్చేసి వెలంకిని బస్ స్టాపు. ఇక్కడికే ట్యాక్సీలు కానీ బస్సులు కానీ అన్నీ ఇక్కడికే వస్తూ ఉంటాయి. మనము ఇక్కడికి ఎందుకు వచ్చి ఆపామంటే ఫస్ట్ మనం ఈ వెహికల్ని తీసుకొని మనం అక్కడ దాకా వెళ్ళలేము మన రూమ్ దగ్గరికి. అసలు మనం ఫస్ట్ రూమ్ తీసుకోవాలి. సో మనం రూమ్ తీసుకోవాలంటే మనం వెహికల్ తప్పదు ఇక్కడ పెట్టుకొని పోయి మన రూమ్స్ ఎక్కడున్నాయో చూసుకొని అప్పుడు మన వెహికల్లో ఉన్న మన లగేజ్ ఏదైతే ఉందో వాడిని డైరెక్ట్గా అప్పుడు అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ ఇక వచ్చాము. అమ్మ వాళ్ళు అంతా వీళ్ళంతా టీ కాఫీ తాగుతా అన్నారు. ఈ తాగిన తర్వాత ఇక ఈ మన రూమ్స్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోదాం, లగేజ్ తీసుకొని రూమ్ కాడికి. ఓకేనా? సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడి వరకు ఓకేనండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఇక్కడి నుంచి బ్లాగ్స్ వస్తాయి, ఎక్సలెంట్గా ఉంటుంది, సూపర్ ఉంటాయి. ఈ రోజు నుంచి ప్రతిరోజు వీడియోస్ వస్తాయి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. డైలీ వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు కదా, మంచి మంచి వీడియోలు వస్తాయి, తప్పకుండా చూడండి. ఇదే వెలంకినియే కాదు, ఇంకా 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 వేరే ప్లేసులు కూడా ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. ఓకేనా? ఓకే దోస్తులు, ఉంటా.